కాంగ్రెస్ ప్రతి డిఎన్ఏలో బీసీ వ్యతిరేకత ఉంది. ఇట్స్ డిఎన్ఏ ఈజ్ ఫుల్ ఆఫ్ యాంటీ బీసీ. కాంగ్రెస్ డిఎన్ఏ ఈజ్ యాంటీ బీసీ, ఓబీసీ డిఎన్ఏ. జవహర్లాల్ నెహ్రూ దగ్గర నుంచి, కలేలికర్ కమిషన్ పక్కకు పెట్టిన జవహర్లాల్ దగ్గర నుంచి, మండల్ రిజర్వేషన్ని అమలు చేయకుండా అడ్డుపడ్డ రాజీవ్ గాంధీ వరకు, నేటి రాహుల్ గాంధీ కానీ, సోనియా గాంధీ కానీ, ఇందిరాగాంధీ కానీ అందరూ బీసీ వ్యతిరేకులు. ఇది కాంగ్రెస్లో పార్టీలో ఉన్నటువంటి బీసీలకు కూడా తెలుసు. 23 సంవత్సరాలుగా పెండింగ్గా ఉన్నటువంటి నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్కు రాజ్యాంగ హోదా మోడీ గారు వచ్చిన తర్వాతనే కల్పించడం జరిగింది. నేను ఎంపీగా దానికి సాక్ష్యం. అందుకొరకు అంతిమంగా ఈ ఎన్నికల తర్వాత వెస్ట్ బెంగాల్లో పెనుమార్పులు జరుగుతున్నాయి. కాంగ్రెస్లో కూడా ఈరోజు కాంగ్రెస్ మొత్తం యాంటీ భారత్ పోకడబోతుంది మమతాతో కలుసుకొని అని కాంగ్రెస్లో ఉన్నటువంటి హిందువులందరూ చాలామంది వ్యతిరేకిస్తున్నారు. మీ అందరికీ తెలుసు, అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుడు ఎవరైతే ఉన్నారో అధీర్ రంజన్ చౌదరి ఈ మధ్యనే మల్లికార్జున్ ఖర్గేకు కూడా హైకమాండ్కు వ్యతిరేకంగా ఈ మమత అనేది భారతదేశాన్ని నాశనం చేసే శక్తిగా ఉన్నది, మీరు ఢిల్లీలో ఏ కూటమైనా కూడా బెంగాల్లో భారతదేశాన్ని రక్షణగా ఉంటానని వ్యతిరేకంగా వారు ప్రకటన చేయటం జరిగింది. ఈరోజు బెంగాల్లో అత్యధిక సీట్లు బీజేపీ గెలవబోతుంది. గెలవబోవటమే కాకుండా ఈ ఎన్నికల తర్వాత బెంగాల్లో ఉన్నటువంటి భారతీయులందరూ మమతాకు వ్యతిరేకంగా దిగుతారనే అంశం మమతాకు తెలుసు కాబట్టి ఈరోజు చట్టబద్ధంగా కాన్స్టిట్యూషన్కి వ్యతిరేకంగా కూడా ఈరోజు మమత వెళ్తుంది. ముగించే ముందు మరోసారి విజ్ఞప్తి చేస్తున్నా, కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో మీరు ఇచ్చినటువంటి హామీలు బీసీ సప్లాన్కు చట్టబద్ధత, 2 లోకల్ బాడీస్ రిజర్వేషన్ కులగణన చేసి 23% నుంచి 42%, సివిల్ కాంట్రాక్ట్స్ మెయింటెనెన్స్ వర్క్లో మీరు ఇచ్చిన ప్రకారం 42% రిజర్వేషన్, వీటన్నిటినీ కల్పించాలని, సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు బీసీ వెల్ఫేర్కు కేటాయించాలని డిమాండ్ చేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.